నేరల్ల బాధితులని చెప్పుకునే కోల హరీష్, అరే నీకు సిగ్గున్నది రేవన్నా? మిగతా బాధితులకు సాయం చేయనీయకుండా చేస్తున్నావు. మిమ్మల్ని జైల్లో వేసి కొడితే యూరిన్ పోస్తే రక్తం వచ్చింది, బాత్రూమ్ పోతే మోషన్ పోతే రక్తం వచ్చింది. మిమ్మల్ని హాస్పిటల్ పండు దింపి మిమ్మల్ని కాపాడింది బండి సంజయ్ అన్న. నేరల్ల బాధితుల విషయాన్ని తెర మీదికి తీసుకొచ్చింది బండి సంజయ్ అన్న. ఇవాళ నువ్వు అది మర్చిపోయి సోయి తప్పి బతుకుతున్నట్టున్నావు. నీ భార్యకు హాస్పిటల్లో దవాఖానలు ఉంటే స్కానింగ్లో కానీ దానికని దీనికని అన్న దగ్గరికి వచ్చి డబ్బులు వసూలు చేసుకుని పోయినావు. మర్చిపోయినట్టున్నావు బిడ్డ, కొంచెం గుర్తు తెచ్చుకో సంజయ్ అన్న ఏం చేసింది అనేది. కేటీఆర్ దగ్గరికి పోతివి, డబ్బులు అడుగుతుంది, ఆయన ఇయ్య అని అడుగుతుంటే బ్లాక్మెయిల్ చేస్తేవి, బదనాం చేతివి. కేకే మహేందర్ రెడ్డి అన్న దగ్గరికి పోతివి, ఆయన దగ్గరికి పోయి ఇయ్య అంటే బదనాం చేస్తేవి, బ్లాక్మెయిల్ చేతివి. బండి సంజయ్ అన్న దగ్గరికి వచ్చినావు. సంజయ్ అన్న దగ్గరికి వచ్చి అడగానే నీకు సాయం చేసిండు, నిన్ను నేరల బాధితులు అని చెప్పుకుంటూ అన్న దగ్గరికి వచ్చి లక్షలు తీసుకుని పోయినావు, రాజభోగాలు అనుభవిస్తున్నావు. ఇవాళ నేరల బాధితులకు పేర్లు చెప్పుకుంటూ నువ్వు లబ్ధి పొందినవారు. నువ్వు ఒక్కనివి సిగ్గుండాలే కొంచెమన్నా. సంజయ్ అన్న గురించి విమర్శించే స్థాయి అనేది. ఇవాళ నువ్వు ఈ స్థాయిలో అంటే సంజయ్ అన్న కారణం. సిగ్గుండాలే కొంచెమన్నా సంజయ్ అన్న గురించి మాట్లాడడానికి. ఇవాళ కోర్టుల కేసు నడుస్తుంది, కోర్టుల కేసు వేసిన అన్నారు. జడ్జి ఏమన్నా సంజయ్ అన్న జడ్జిమెంట్ రానికి, సంజయ్ అన్న జడ్జిమెంట్ ఏమైనా సంజయ్ అన్న జడ్జా, లేదా ఎస్సీ కమిషన్ మెంబరా, లేదా అన్న సీఎమా? సీఎం అయితే మీరు మొన్న రేవంత్ రెడ్డి అన్న దగ్గరికి కలిసినా అంటున్నావు. సంవత్సరం మీద 4 నెలలే రేవంత్ రెడ్డి అన్న గెలిచి, మరి అన్న దగ్గరికి అయినా కలిసినా అని చెప్పినావు. అందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పినావు, మాకు న్యాయం చేయాలని చెప్పినావు. మరి అదే రేవంత్ రెడ్డి అన్న మీకు ఇంతవరకు న్యాయం చేయలే అంటే ఆయనను కూడా ఇవ్వకపోతే ఆయన కూడా బ్లాక్మెయిల్ చేస్తావు, బదనాం చేస్తావు. ఇదే నీ పని, బ్లాక్మెయిల్ చేసుకుంటూ బదనాం చేసుకుంటూ రాజకీయాల పబ్బం గడుపుతున్నావు. ఇవాళ సంజయ్ అన్నను విమర్శించేంత స్థాయిలా నువ్వు లేవు బిడ్డ. యావత్ దళిత సమాజం మొత్తం చూస్తుంది. నువ్వు నేరల్ల బాధితులమని చెప్పుకుంటూ డబ్బులు వసూలు చేసుకుంటూ డిమాండ్ చేసుకుంటూ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసినావు అనుకో, అరే హరీష్గా తోడుగా తీస్తానా కొడుక. నువ్వు ఎప్పుడైనా నీ కోసం సంజయ్ అన్న కోట్ల కేసులు వేసుకున్నారా? మా నాయకులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల మీద కేసులు అయినారా? సిగ్గుండాలే కొంచెమన్నా మాట్లాడనీకి. రాజభోగాలు అనుభవించి లబ్ధి పొంది ఇవాళ నేను నేరల్లో మొత్తం చూస్తున్నారు. నువ్వు ఏ విధంగా ఉన్నావు, ఇలా ఆ రోజు ఏ విధంగా ఉన్నావు, ఈ రోజు నీ పరిస్థితి ఏందని నేరల్ల సమాజం మొత్తం చూస్తుంది బిడ్డ. ఇంకోసారి సంజయ్ అన్నని విమర్శిస్తే ఇడిచిపెట్టే ప్రసక్తే ఉండదు, గుర్తుపెట్టుకో.